ఇక పోతే తలను వదిలి తోకను పట్టిన కేసీఆర్. సరేరా బై, కేసీఆర్ తెలంగాణ ద్రోహం చేసిండు, అందుకే కదా ఉద్యమకారులను పక్కన పెట్టిండు, కృష్ణా జలాల వాట తేల్చలే, జగన్మోహన్ రెడ్డితో కలిసి చేపల పులుసు తిన్నాడు అనుకుందాం. తిన్నాడు కాబట్టే తెలంగాణ ప్రజలు కేసీఆర్ని పక్కన పెట్టిండు, బీఆర్ఎస్ని గద్దదింపిరు, బీఆర్ఎస్ని ఓడగొట్టిరు, మీ 6 గ్యారెంటీలు నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిరు. మరి మీరేం చేస్తుర్రు అబ్బాయి? మీరేం చేస్తుర్రు? చంద్రబాబు నాయుడు దగ్గరకు పోయి చెక్క భజన చేస్తున్నావా? చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నావు నువ్వు? స్ట్రైట్ అవే క్వశ్చన్, ఏం చేస్తున్నావు నువ్వు? అయిపోయింది కేసీఆర్, అయిపోయిన చరిత్ర పుటంలో కేసీఆర్ 3 అక్షరాలు నిలబడ్డది, కథం ఓడిపోయిండు, కథం అయిపోయింది. మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చే వరకు ఇవాళ ఇన్ని డైలాగులు చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ వస్తుండు, జలాల గురించి మాట్లాడుతుండు, అసెంబ్లీకి అడుగు పెడుతున్న కేసీఆర్. తొక్కల సోషల్ మీడియా డైలాగులకే పరిమితం. కేసీఆర్ వచ్చేదాకా నమ్మకం లేదు, వస్తాడా లేడా, అనర్గళంగా 2 గంటలు మాట్లాడతాడా లేడా, కృష్ణా జలాల గురించి అసెంబ్లీలో కూర్చొని కేసీఆర్ మాట్లాడితే అప్పుడు ఒక్కొక్కటి కూర్చొని పెడితే తిక్క ఊరుతుంది. కానీ కేసీఆర్ రావాలి కదా, కేసీఆర్ రాడే, ఫామ్ హౌస్లోనే కూర్చుంటాడు. ఒక్కరోజు వచ్చి సంతకం పెట్టి పోయిండు. మరి వాళ్ళు వస్తారు, కేసీఆర్ వాళ్ళు వస్తే నిజంగా సంతోషపడతాం. నిజంగా నాకు తెలిసి కేసీఆర్ రాడు కాబట్టి ఫ్లోర్ లీడర్గా హరీష్ రావుని, సబితాంద్ర రెడ్డిని పెట్టిండు ఈ విషయం మీద. ఎంతసేపు గిదే వాళ్ళు చేసిరు, 10 ఏళ్ళు ద్రోహం చేసిరు అనుకున్నాం. ఇప్పుడు మీరు చేయండి, మీరు మంచి చేయండి, మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడండి, తెలంగాణకి రావాల్సినవి గుంజి తీసుకురండి. గది శాత కాదు. ఎన్ని రోజులు మాట్లాడతారండి? ఇంకా వాళ్ళు చేసిరు ఇట్లా 2 ఏళ్ళు అయిపోయినాయి. 3వ ఏటకు అడుగు పెట్టినావు. చూస్తూ 2026 డిసెంబర్ 9 కూడా వస్తుంది. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం నువ్వు ఆలోచించినటువంటి రోజున రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలే నీ కోసం ఆలోచిస్తారు. నువ్వు ఏ రోజైతే తెలంగాణ ప్రజల్ని పక్కన పెట్టి, తెలంగాణ సంక్షేమాలను పక్కన పెట్టి, తెలంగాణ క్షేమాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కినవో, నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అని తెలంగాణ ప్రజలే పూజలు చేస్తారు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఇంటెలిజెన్స్ చీఫ్ దయచేసి ఈ వార్తను డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి చేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయిపోయిందిరా అబ్బాయి, వాళ్ళు మోసం చేసిరు కాబట్టి పక్కన పెట్టిరు, వాళ్ళు తెలంగాణ ప్రజలు ఓడగొట్టిండ్రు. ఇంకెన్ని రోజులు చెప్తావు అయిపోయిన చరిత్ర? 2 ఏళ్ళు అయింది, నువ్వేం చేస్తున్నావు? వాటా సంగతి తేల్చు. ఒక్కరోజు ఏదో మంగళారతులు పెట్టి చంద్రబాబు నాయుడిని రప్పించడం హైదరాబాద్కి. ఆ కృష్ణా జలాల గురించి హైదరాబాద్కు వస్తున్న చంద్రబాబు, ముఖ్యమంత్రి స్థాయిలో 2 ముఖ్యమంత్రులు షేర్షా, తొక్క తోటకూర కట్ట, ఆ ఈనాడులో ఆంధ్రజ్యోతిలో అదే సువార్తలు. మరి తెలంగాణ కృష్ణా జలాల గురించి ఎన్ని రోజులు పడుతుంది రా బాయ్? వాళ్ళు చేపల పులుసు తింటే నువ్వే పులుసు తింటున్నావు, ముక్కల పులుసు తింటున్నావు చంద్రబాబు నాయుడు తోటి. మరి నువ్వెప్పుడు తెలుస్తావు? అది చెప్పవు. ఎట్లుందంటే రేవంత్ అన్న, చిన్నపిల్లలు టీచర్ అడుగుతారట, ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని, నేను ఏబీసీలు రాయమని హోంవర్క్ చెప్పిన కదా, ఎందుకు రాలేదంటే, నేను రాద్దాం అనుకున్న టీచర్, కానీ కరెంటు పోయింది రేవంత్ అన్న గవర్నమెంట్లో. నేను రాద్దాం అనుకున్న టీచర్, కానీ పెన్సిల్ ములుకు లేదు. నేను రాద్దాం అనుకున్న టీచర్, కానీ ములుకు లేదు, చెక్కనికి షార్ప్నర్ లేదు, బ్లేడ్ కూడా లేదు టీచర్ ఇంట్లో అని చిన్నపిల్లలు పక్కోళ్ళ మీద సాకులు చెప్తారు. విషయం నిజంగా రాయాలనుకున్నోడు స్ట్రీట్ లైట్ కింద కూర్చొని రాసుకుంటారు, బల్బు కింద కూర్చుంటారు రాసుకుంటారు, క్యాండిల్ పెట్టుకొని రాసుకుంటారు రాయాలనుకుంటే. చిన్నపిల్లలు వాళ్ళు అట్లనే చెప్తారండి. మరి మీకేమైంది? మీరు ఎల్కేజీ పూర్వల కన్నా నీచంగా, అరే నువ్వెందుకు చేయలేదురా అంటే వాళ్ళు చేయలేదని చెప్పి వాళ్ళ గురించి చెప్తున్నావు. నువ్వెందుకు చేయలేదు చెప్పమంటే గది శాతం అయితే లేదు. మాట్లాడు, చంద్రబాబు నాయుడుతో మాట్లాడండి, మన హక్కులు కాపాడండి, ఇంకా విభజన హామీలు చక్కగా చేయలేదు, కృష్ణా జలాల వాటా తేల్చండి. నేను అడుగుతున్నా,